గుంతకల్లు బ్రాంచ్ కాలువకు పూర్తి స్థాయిలో సాగునీరు అందడం లేదని అనంతపురం జిల్లా పొలికి గ్రామ ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. జులై, ఆగస్టు నెలల్లో సాగు చేసిన మిర్చి, వరి, కంది పంటలకు సాగునీరు అందకపోవడంతో పొలాలు ఎండిపోతున్నాయని వాపోయారు. వైసీపీ ప్రభుత్వంలో పూడికతీత పనులు చేయకపోవడంతో కాలువలో 3 అడుగుల మేర మట్టి పేరుకుపోయిందని మండిపడ్డారు. ఇంకో 10 రోజుల్లో పంటకు నీరు అందకపోతే లక్షల్లో నష్టం వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి పేరుకుపోయిన మట్టిని, చెట్లను తొలగించి సాగునీరు అందేలా చూడాలని అన్నదాతలు కోరుతున్నారు. నాటేటప్పుడు నీళ్ళిడిసి నాటాము. 20 రోజులు అయింది పైరు. ఇంకా రెండో తూరి కడదామంటే నీళ్లు అందడం లేదు. 50,000 ఖర్చు అయింది ఎకరాకి. మొత్తం ఎండిపోతే లక్షల్లో నష్టం వస్తుంది. అందుకని దయచేసి వెంటనే నీరు విడుదల, ఎక్కువ పిసిక్కులు విడుదల చేయాలని కోరుతున్నాం. జీవీసీ కెనాల్ను మట్టి తీయడం కానీ, డిస్ట్రిబ్యూటర్ల దగ్గర క్లీన్ చేయడం కానీ, ఎటువంటి పరిస్థితుల్లో రైతులకు నీరు సక్రమంగా అందడం లేదు. అందువలన తగిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు మనవి చేస్తున్నాం. మిరప రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇట్లే వరి నాట్ల వారు చాలా నీరు అందుతారు. ఈ పరిస్థితుల్లో మిరప నీరు సక్రమంగా అందించలేకపోతే లక్షల్లో నష్టపోతున్నారు రైతులు. మేము నాటినటువంటి పైర్లన్నీ ఎండిపోయే దశకు వచ్చినాయి. దానికి నీళ్లు పెంచి ప్రజలను కాపాడాలని అధికారులను మేము కోరుతున్నాం.